నీకు నీ ఆనందంగా ఉండవనేటువంటిది ఎంత కారణం ఉంటే ఆనందం కానే కాదన్న. నిష్కారణముగా ఆనందంగా నిష్కారణంగా ఆనందంగా ఎలా ఉంటామండి? మనకి అది పోయింది, అలవాటు పోయింది మనకి. మన శైశవం అప్పుడు ఎప్పుడైతే శిశువుగా ఉన్నామో అప్పుడు ఆ అనుభవంలోనే ఉంటాం మనం. నిష్కారణంగా ఆనందంగా ఉండమంటే అప్పుడే ఉంటుంది, తర్వాత కూడా ఉండొచ్చు కానీ పోగొట్టుకున్నాం మనం. ఒకసారి క్రీస్తు వెళ్తుంటే పిల్లలందరూ ఆయన వస్తుంటే పెద్దవాళ్ళే తప్పుకోండి వాళ్ళని దూరంగా తోస్తారు. వాళ్ళని దూరంగా తోస్తారు. వాళ్ళు ఉన్నటువంటి స్థితి నేనున్నటువంటి స్థితే. మీరు ఆ స్థితి పోగొట్టుకున్నారు, అందుకని వాళ్ళ దగ్గరికి వస్తారంటే మీరు నా దగ్గరికి మీరు రాలేరు కానీ వాళ్ళ దగ్గరికి వస్తారు, ఎందుకంటే వాళ్ళు పిల్లవాళ్ళుగా ఉన్నారు కాబట్టి. అంటే ఏమిటి, ఎందుకని అంటే వాళ్ళు చిల్డ్రన్ ఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్ అండ్ నో థాట్ అన్నారు. వాళ్ళ అనుభవం తప్ప దాని గురించి ఆలోచించడం. వాడు హాయిగా మంచి రుచిగా ఉన్నటువంటి వచ్చి తినేస్తాడు, హాయిగా తింటుండే ఆలోచిస్తుంటాడు. ఇది రుచిగా ఎలా ఉంది అని అడగడు వాడు. ఈ దరిద్రం వాడికి ఉండదు, తర్వాత మనకు వస్తుంది. ఇవన్నీ తెలుసుకుందాం. తెలుసుకోవడం అంటే దానిలో ఉన్నటువంటి ఇన్నర్గా ఉన్నటువంటి లైట్ తెలుసుకోవడం కాదు. ఇది ఎలా రుచిగా వచ్చింది, ఈ రుచి ఇవన్నీ తెలుసుకోవడం అంటే దాని గురించి అది అవన్నీ కోల్పోతున్నాం. ఎక్స్పీరియన్స్ అనేటువంటిది పోయి ఊరికనే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ తప్ప ఎక్స్పీరియన్స్ ఉండదు. అందుకని ఆల్ ఎక్స్పీరియన్స్ అండ్ నో థాట్ అది చిల్డ్రన్. అందుకని మీరు కూడా ఏం చేయాలి అంటే అని చెప్పాడు జీసస్. ఏం చెప్పాడంటే మీరు కూడా వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళమంటే ముందుకు వెళ్ళమంటారు కానీ భగవంతుడు వెనక్కి వెళ్ళామంటే దేన్ని పోగొట్టుకున్నారో దాన్ని మళ్ళీ పొందాలి. మీరు పోగొట్టుకున్నటువంటి సామ్రాజ్యాన్ని మళ్ళీ పొందాలంటే అప్పుడు నా దగ్గర రాగలరు అన్నాడు. అది అర్థం. పిల్లల్లాగా నా దగ్గరికి రండి అంటాడు. పిల్లల్లాగా రమ్మంటాడు. ఎందుకంటే పిల్లలు ఒకసారి వాడు వీడిని కొట్టాడనుకోండి, వాడు మళ్ళీ కాసేపైనా వాడి దగ్గర కలిసి ఆడుకుంటారు. మన ఎవరన్నా కొట్టక్కర్లేదు, కొట్టేదాకా ఎందుకు, నువ్వు పనికిరాని వాడు అన్నాను అనుకోండి, ఫినిష్ అయిపోయాయి. మాస్టర్ గారు ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చారు. రైల్వే స్టేషన్కి వెళ్ళారట పిల్లలతో, ఊరు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక 4 గంటలు ట్రైన్ లేట్ అన్నారు. అనేటప్పటికీ వీళ్ళందరూ కూర్చొని దిగాలుగా అట్లా కూర్చొని ఆ పిల్లలేమో హాయిగా ఆడుకుంటున్నారట, ఎంజాయ్ చేస్తున్నారట. మాస్టర్ గారు అక్కడ కనుక ఫోటో తీస్తే ఎవరైతే రైలు కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళని శవజాగరణాన్ని శవం దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారట. వాళ్ళు ఎవరో రావాలంటే కూర్చున్న వాళ్ళ ఫోటో తీస్తే ఎలా ఉంటుంది, వీళ్ళ ఫోటో మొహం కూడా అలాగే ఉంటుందిట. నువ్వు ఇప్పుడు ఏడవటం వల్ల 4 గంటలది ముందే వెంటనే వస్తుందా? రాదుగా. కాబట్టి అసలు ఏడవటం ఎందుకు అన్నారు. కాదు నేను ఏడుస్తుంటే ఏడు అన్నారట. పిల్లలు అలా ఉండరు. పైగా వాడు అక్కడ ఎగిరి దుక్కుతూ ఉంటే ఎనర్మో బుద్ధి లేదా, అసలే ట్రైన్ లేట్ ఏమి ఇది చేస్తున్నా ఇక్కడ అంటే వాడు ఆనందపడుతుంటే బుద్ధి లేదా, నీకు వీళ్ళకి బుద్ధి లేదు, వాడు బుద్ధి కాబట్టి వాడు ఎంజాయ్ చేస్తున్నాడు.